హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. జనరల్గా మన ఇంట్లో నెయిల్ పాలిష్ లేదా ఐలైనర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ మిగిలిపోతాయి కదా. అలాగే మన క్రాఫ్ట్స్లో యూస్ చేసే యాక్రిలిక్ పెయింట్ బాటిల్స్ కూడా ఉంటాయి. అవి కూడా పెయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బాటిలే మనం క్రాఫ్ట్ యూస్ చేస్తాం కదా. సో అలానే వాటి క్యాప్స్ని కూడా ఇక్కడ మనం రీయూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్రిలిక్ పెయింట్ బాటిల్ క్యాప్ని ఈ విధంగా ఎడ్జెస్లో కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సైడ్స్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడ నేను పేపర్ నైఫ్ అయితే యూస్ చేస్తున్నాను. కొంచెం బ్రాడ్గా ఉండే నైఫ్ అయినా సరే యూస్ చేస్తున్నప్పుడు మనకి హ్యాండ్ అది కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసేసిన తర్వాత వాటిని నీట్గా మనం బెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్ అయితే ముందుగా క్లీన్ చేయలేదు. కట్ చేసిన తర్వాత నేను క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. లోపల కొంచెం బ్రష్ అది పెట్టి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. సో ముందు కటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను పెటల్స్ లాగా ఉన్నది నీట్గా బెండ్ చేసుకున్నాను వెనక్కి. ఆ తర్వాత వాటి ఎడ్జెస్లో కొంచెం ఇలా కోన్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓల్డ్ ఐలైనర్ బాటిల్ తీసుకున్నాను. దాన్ని నీట్గా నేను వాష్ చేసేసాను. సో అది ట్రాన్స్పరెంట్గా ఉంది. అలాగే బిస్లరీ వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో అందుకని అది ప్రిఫర్ చేశాను. ఆ తర్వాత ఆ రెండు బాటిల్ క్యాప్స్కి కూడా నేను కొంచెం శాండింగ్ అనేది ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే మనం పెయింట్ వేసినప్పుడు ఈజీగా స్టిక్ అయిపోతుందని చెప్పేసి. ఆ తర్వాత గ్లూ అప్లై చేసి ఆ రెండింటిని కూడా మనం ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. రెండు క్యాప్స్ కూడా ఆరే టైంలో మనం బాటిల్ని డెకరేట్ చేసుకోవడం కానీ పెయింటింగ్ చేసుకోవడం కానీ ఈజీగా ఉంటుంది. సో కింద గ్రీన్ రావాలి, అలాగే పైన లైట్ కలర్ ఆర్ మీ దగ్గర పింక్ కలర్ క్యాప్ అవైలబుల్గా ఉంటే పింక్ తీసుకోవచ్చు. సో నా దగ్గర వైట్ కలర్ నేను క్యాప్ తీసుకున్నాను కాబట్టి పింక్ కలర్ నేను పెయింటింగ్ చేస్తున్నాను. సో మనం కట్ చేసిన పెటల్స్ బట్టి అది కొంచెం లోటస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కింద గ్రీన్ అలాగే పైన పింక్ అనమాట. నేను ఎందుకు కోన్ లాగా ఉండేలాగా కట్ చేశానంటే కొంచెం లోటస్ ఎఫెక్ట్ రావడం కోసం అలా కట్ చేశాను. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది నేను కొంచెం ట్రెడిషనల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్రాఫ్ట్ అనేది అని చెప్పేసి. ఎస్, ఇది ఒక ఇన్సెన్స్ స్టిక్ హోల్డర్ అనమాట. ఇక్కడ నేను గ్లూ అప్లై చేసేసిన తర్వాత ఇలా నీట్గా పెయింటింగ్ చేసేసుకున్నాను. కింద బాటిల్ క్యాప్కి మనం పెయింట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అది గ్రీన్ కలర్లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ బాటిల్ని డెకరేట్ చేయడానికి నేను కొన్ని కుందన్స్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు ఆపోజిట్ కలర్లో కుందన్స్ అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే నేను జస్ట్ మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి వైట్ కలర్ కుందన్స్ని ప్రిఫర్ చేశాను. సో ఇక్కడ మనం హెవీ కాస్ట్లీ ఐటమ్స్ ఏమి యూస్ చేయట్లేదు. అన్నీ కూడా జీరో బడ్జెట్ అలాగే వేస్ట్ ఐటమ్స్ని రీయూస్ చేస్తున్నాం అంతే. బట్ దీని నుంచి వచ్చే రిజల్ట్ వచ్చేసి చాలా క్యూట్గా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన పూజ రూమ్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే మన ఇంట్లో ఉండే చాలా చాలా వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా నేను క్లియర్గా క్రియేట్ చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక లుక్ వేయండి. ఇక్కడైతే అన్ని గ్లూ అప్లై చేసిన ప్రతి ప్లేస్లో కూడా నీట్గా డ్రై అయిపోయింది. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా స్టిక్ అయిపోయాయి కదా, చూడడానికి చాలా బాగుంది. నాకైతే కంప్లీట్గా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. మీ సజెషన్స్ అవ్వచ్చు, మీ ఒపీనియన్ అవ్వచ్చు, ఏదైనా సరే నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం అగరబత్తి హోల్డర్ని ప్రిపేర్ చేసాం కదా, ఇలా అగరబత్తి దానిలో మనం పెట్టేసుకుంటే చూడడానికి లోటస్ ఎఫెక్ట్తో సూపర్ అయితే ఉంది కదా. సో ఇలానే వేస్ట్ ఐటమ్స్తో చేసే సూపర్ క్రాఫ్ట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.